హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మన టాక్స్. ఈరోజు బిగ్ బాస్ సీజన్ 9 డే 14కి వచ్చేసాము. సో టుడే సండే అండ్ ఫండేలో మన క్యాప్టెన్సీ టాస్క్ అట్ ద సేమ్ టైం ఎలిమినేషన్ ప్రాసెస్ కూడా జరిగింది. సో ఫస్ట్ వచ్చేసి క్యాప్టెన్సీ టాస్క్ గురించి మాట్లాడితే మన డిమాండ్ పవన్ ఈరోజు అందరికీ సాటిస్ఫై చేసి తన క్యాప్టెన్సీ టాస్క్ని కంప్లీట్ చేసి క్యాప్టెన్సీ దక్కించుకున్నారు. సో క్లాప్స్ ఫర్ దాట్. సో నెక్స్ట్ వచ్చేసి మన మర్యాద మనీష్ గారు ఎలిమినేట్ అయ్యారు. సో ఆడియన్స్ డెసిషన్ ఈజ్ ఫైనల్. అట్ ద సేమ్ టైం చూద్దాం. నెక్స్ట్ ఎలిమినేషన్ వచ్చేసి ఏంటి అంటే ఫ్లోరా సైనా గారు అండ్ మర్యాద మనీష్ గారు ఈక్వల్ రేషియోలోనే ఉన్నారు. సో సడన్ ఎలిమినేషన్ అందరూ ఎక్స్పెక్ట్ చేసింది ఏంటి అంటే ఫ్లోరా సైనా గారు ఎలిమినేట్ అవుతారు, మర్యాద మనీష్ అనేది ఇంట్లోకి వస్తారు అనుకున్నారు. బట్ సడన్గా ఏంటి అంటే మన ఫ్లోరా సైనా గారు సేవ్ అయ్యారు, మర్యాద మనీష్ని మర్యాదగా ఎలిమినేట్ చేసి పంపించేశారు ఆడియన్స్. ఓకే, సో ఇది ఇలా ఉంటే ఏంటి అంటే గేమ్ పరంగా మర్యాద మనీష్ చాలా విషయాల్లో కనిపించారు, ఫ్లోరా సైనా గారు కనిపించలేదు. బట్ ఇది ఎలా రేషియోలో తీసుకున్నారో అది ఎవరికీ అర్థం కాలేదు. ఈ ఎలిమినేషన్ ఫేర్ అన్ఫేర్ అని మనం మాట్లాడుకునే దానికన్నా దీనికన్నా బెటర్ మనం ఎలా చేయగలుగుతాము, ఏం చేయగలుగుతాము, ఫోకస్ ఎలా అవ్వగలుగుతాము అనే దాని మీద హౌస్లో ఉన్న వాళ్ళు కాన్సన్ట్రేట్ చేస్తే బాగుంటుంది. అండ్ టుమారో అప్డేషన్ వచ్చేసి మనకి టెనెంట్స్ ఓనర్స్ టెనెంట్స్ అవుతున్నారు కదా. సో ఈ గేమ్ని లిటరలీ అందరు వెయిట్ చేస్తున్నారు. బికాజ్ స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ అంతా ఇప్పటి వరకు కామనర్స్లోనే ఉన్నారు. కొద్దిగా ఇటు అటుగా భరణి గారు చాలా ఎక్స్పెక్ట్ చేసాం అందరము. బట్ ఈరోజు క్యాప్టెన్సీ టాస్క్ చూసాను తర్వాత ఏంటి అంటే ఆయన ఎందుకు అంత గ్రాఫ్ తగ్గించుకుంటున్నారు, తన క్యాలిబర్ ఉన్నా కూడా ఎందుకు అంత లో అయిపోతున్నారు అనేది ఎవరికి అర్థం కావట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా మంది తన మీద హోప్స్ పెట్టుకున్నారు. బట్ చూడాలి ఈసారి నెక్స్ట్ ఏమైనా టాస్క్ పరంగా తనని తను ఏమైనా ఇంప్రూవ్ చేసుకుంటారేమో. ఈ లిటరలీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ క్యాలిబర్ని వాళ్ళు బయట పెడితేనే హౌస్లో కంటిన్యూ అవుతారు, లేదు అంటే కొద్దిగా కష్టమే. సో చూద్దాం. అండ్ మెయిన్ ఏంటి అంటే ఇన్ని రోజులు మన ఓనర్స్ ఎవరైతే ఉన్నారో టెనెంట్స్ మీద చాలా చూపించారు. సో కొన్ని వర్డ్స్ మనం ఎలా అంటే ఇంకా మీరు టెనెంట్స్, మేము ఓనర్స్, మాదే అంతా రన్ అవ్వాలి, మీరు ఇంట్లోకి వస్తే అడిగి రావాలి, ఏం చేయాలో మా పర్మిషన్ ఉండాలి, చాలా చేశారు కదా. నెక్స్ట్ సేమ్ యాజ్ యూజువల్గా ఇప్పుడు ఏదైతే ఉందో వాళ్ళు అదే ఫాలో అవుతారా లేదా అనేది మనం చూద్దాం నెక్స్ట్ అప్డేషన్స్లో ఏముంది అనేది. సో మండే ఎపిసోడ్ గురించి మీతో పాటు నేను కూడా వెయిట్ చేస్తున్నాను. నా ఛానల్ని ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. స్టే ట్యూన్ మనో టాక్స్. బై బాయ్.